హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించే చూడబోతామండి. అఫ్కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు ఒక ఫేస్ క్యామ్ వీడియో వేసాను, అది చాలామంది చూడలేదులేండి. ఈ వీడియోలో మెయిన్గా మనం ఏం చూడబోతామంటే మన ఎస్ఎల్హెచ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. అఫ్కోర్స్ మన ప్లేయర్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మెయిన్గా నేను ప్యాట్ కమిన్స్ ఫ్యాన్ అయిపోయానండి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ అయితే సూపర్గా ఉంది. మన ఎంఎస్ ధోని ఎలా చేస్తాడో అలానే సేమ్ టు సేమ్ వచ్చి ఎంఎస్ ధోని గ్రేటే, ఎప్పుడు గ్రేటే. ప్యాట్ కమిన్స్ కూడా సేమ్ ఎంఎస్ ధోని లాగానే చేస్తున్నాడు. క్యాప్టెన్సీ అయితే సూపర్ క్యాప్టెన్సీ. పోయిన మ్యాచ్ కూడా మనం చూసే ఉంటాం, రాజస్థాన్ అగెనెస్ట్గా బౌలింగ్ చేంజెస్. లాస్ట్ 3 ఓవర్స్ చూస్తే బౌండరీసే ఇవ్వకుండా ప్యాట్ కమిన్స్ కానీ లేకపోతే నటరాజన్ కానీ భువనేశ్వర్ కుమార్ కానీ వీళ్ళు ముగ్గురు సూపర్గా బౌలింగ్ చేస్తున్నారు. అది మాత్రంగా ఉంటా జయదేవ్ ఉన్నత్ కట్గా సూపర్గా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్స్లో మయాంక్ మార్కండే మనకి కావాల్సిన టైంలో వికెట్స్ ఎప్పుడెప్పుడు కావాలో పవర్ ప్లే తర్వాత అతని వికెట్స్ అనేది తీస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ అని వచ్చి ఐపీఎల్ 2024లో వీళ్ళిద్దరు వచ్చి ఒక తుఫానే క్రియేట్ చేస్తున్నారు. వన్ డౌన్లో వచ్చి లాస్ట్ 2 మ్యాచెస్గా అన్మోల్ ప్రీత్ సింగ్ అనేది ప్లే చేస్తున్నాడు. అఫ్కోర్స్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఫెయిల్ అయిపోతూనే ఉన్నాడు. దాని తర్వాత మన మార్కర్ దగ్గర బెంచ్లో కూర్చోబెట్టారు. పోయిన మ్యాచ్ కొంచెం బాధగానే ఉంది. దాని తర్వాత మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, అఫ్కోర్స్ అండి మన అన్న లాగానే అనొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి అయితే నెక్స్ట్ హార్దిక్ పాండ్యాగా గ్రూమ్ అవుతున్నాడు అనొచ్చు. బౌలింగ్ సూపర్, బ్యాటింగ్ స్పిన్నర్స్ని వేరే లెవెల్ ప్లే చేస్తున్నాడు. చెప్పాలంటే అశ్విన్ చహల్ ఒక టాప్ క్లాస్ బౌలర్స్ని, ఒక స్పిన్నర్స్ని వచ్చి ఈజీగా 6 హిట్టింగ్ అని చేస్తున్నాడు. సూపర్ షాట్స్ అనొచ్చు నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి. దాని తర్వాత షాబాజ్ అహ్మద్ దగ్గర సూపర్గా స్పిన్ ప్లస్ బ్యాటింగ్లో ఎప్పుడెప్పుడు కాంట్రిబ్యూషన్ చేయాలో కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మన క్లాసన్ గురించి మర్చిపోకూడదు. క్లాసన్ దగ్గర ఒక సూపర్ హిట్టింగ్ అనేది చేస్తున్నాడు. హైయెస్ట్ సిక్సర్స్తో కూడా ఉన్నాడు క్లాసన్. దాని తర్వాత అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు అయితే సిక్సర్స్ అయితే మోగిపోతుంది గ్రౌండ్లో. ఇంకా ఫ్యూ గేమ్స్ మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే అఫ్కోర్స్ ప్లే ఆఫ్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడైతే 12 పాయింట్స్తో 4th స్పాట్లో ఉన్నారు, కంఫర్టబుల్ ప్లేయర్స్లోనే ఉన్నారు. ఇంకా 4 గేమ్స్ ఉంది మన ఎస్ఆర్హెచ్కి. ఆ 4 గేమ్స్ విన్ అవుతే అఫ్కోర్స్ సెకండ్ కానీ ఫస్ట్ కానీ ఆ స్పాట్లో ఫినిష్ చేసేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంటుంది. మనం వెయిట్ చేసే చూడాలి. దాని తర్వాత నెక్స్ట్ 4 గేమ్స్ ఉంది కదా, అది ఎవరెవరితో ఉందో చెప్తా చూడండి. ఎంఐతో ఒక మ్యాచ్ ఉంది. ఎంఐ వచ్చి అఫ్కోర్స్ అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్ అనొచ్చు. ఎంఐ దాని తర్వాత ఎల్ఎస్జీతో ఉంది. దాని తర్వాత జీటీ, దాని తర్వాత పీబీకేఎస్. ఎంఐతో అయితే రేపు మ్యాచ్ ఉంది. ఇది వచ్చి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అనొచ్చు మన ఎస్ఆర్హెచ్కి. ఇంకా ఎక్కువ మాట్లాడదాం ఎస్ఆర్హెచ్ గురించి, పాయింట్స్ టేబుల్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. అఫ్కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే టైమ్ ఫర్ ప్లే ఆఫ్ అనొచ్చు ఐపీఎల్ 2024. వెయిట్ చేసి చూడాలి. అంతే ఫ్యామిలీ. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా యూ గైస్, మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.